కాంగ్రెస్ వాళ్ళు మేము తెచ్చినామంటాం. తెచ్చినాం కాదు, మీ వెనక కట్టబెట్టి కొడితే కేసీఆర్ని కొడితే ఈయనకి దెబ్బ తాకింది. కేసీఆర్ని కొడితే రేవంత్ రెడ్డికి తాకింది. అది కథ. మా కోర్టు ఆర్డర్ బట్టే ఆ డబ్బులు ఇవ్వవలసి వచ్చింది, ఇచ్చిండ్రు. అంతేగాని ఆయన ఏదో దానం చేయలేదు, ధర్మం చేయలేదు. అది కథ. ఈరోజు ఎన్నికలలో ఏవైతే రకరకాల పార్టీలకు రకరకాల ఇన్ఛార్జీలని అదని ఇదోన పేరు మీద వస్తున్నారు. మరి నేను అందరినీ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఈ ఎన్నికలు ఏవైతే బై ఎలక్షన్స్ జరుగుతున్నాయో కంటోన్మెంట్ ప్రాంతానికి, అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయో, మరి దీని అసలైన హక్కుదారు ఎవరు? ఎందుకంటే గతంలో మీరు చూసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు మల్కాజిగిరి ప్రాంతంకి ఏం చేసిరు, మరీ ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతంకి ఏం చేసిరో మీ అందరు తెలుసు. ఇటు వాటర్ ఇవ్వలేదు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయలేదు, అదేవిధంగా మాకు ఎటువంటి ఫండ్స్ కానీ ఎటువంటి గ్రాంట్స్ కానీ ఈరోజు దాకా బీఆర్ఎస్ ఇవ్వలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి నైతిక విలువలు లేవు, నైతిక హక్కు లేదు ఓటు అడగటానికి. ఎందుకంటే పూర్తిగా వైఫల్యం చెందిరు. కాబట్టి మా పైసలు మేము అడగాలంటే, మా పైసలు మేము తీసుకోవాలంటే ఆఖరికి కోర్టు ద్వారా తెచ్చుకున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీకి చెల్లం లేకుండే, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చెల్లం లేకుండే. మరి వాళ్ళు కూడా కొత్త కొత్త వేషగాలు వచ్చి మాకు మేము ఇన్ఛార్జ్ అనో, లేకపోతే ఇన్ఛార్జ్కి ఇన్ఛార్జ్ అనో ఏదో మాట్లాడి చెప్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఒకసారి విశ్లేషణ చేసుకోవాలా. ఏ విధంగా కంటోన్మెంట్ ప్రాంతం భారతీయ జనతా పార్టీ పోటీ చేసి ప్రతి ఒక్క దాని మీద పోరాటం చేసి ఏ విధంగా సాధించిందో మీరందరూ కూడా ఆ ఒక్క విషయాన్ని మీ యొక్క కార్యకర్తలను, మీ యొక్క నాయకులను, చిత్తశుద్ధి ఉన్న నాయకులను అడిగి తెలుసుకోవాల్సిన కోరుతున్నాం. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో, గతంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే కొడంగల్లో ఓడిపోయినరో, ఎక్కడైతే కొడంగల్ ప్రజలు ఆయన కాదని తిరస్కరించి పంపించారో, కంటోన్మెంట్ ప్రజలు మరీ ముఖ్యంగా మల్కాజిగిరి ప్రజలు ఆయన ఆదరించి ఆయన ఎంపీ కింద గెలిపేయడం జరిగింది. మరి ఆయన ఈరోజు ఆత్మ విశ్లేషణ చేసుకోవాలి. నేను మల్కాజిగిరి ప్రాంతానికి ఏం ఇన్ రిటర్న్ చేసినా, కంటోన్మెంట్ ప్రాంతానికి ఏం చేసినా, గత నా 5 yearsలో, నా 10 yearsలో యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేను ఏం చేసిన, వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్, హౌ మచ్ హ్యావ్ డెవలప్డ్, వాట్ ఈస్ మై ప్రాస్పెక్టివ్ ఎఫర్ట్స్ ఫర్ మేకింగ్ మల్కాజిగిరి ఎ బెటర్ ప్లేస్ టు లివ్. ఓకే, మరి దాని ప్రాంతంలో మీరు ఏం చేసిందని మీరు విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారు. మరి అదేవిధంగా ఆయన 5 years టెన్యూర్లో ఎన్నడూ కూడా కంటోన్మెంట్ బోర్డుకు రాలేదు, మరీ ముఖ్యంగా కంటోన్మెంట్ సమస్యలు పట్టించుకోలేదు. కేవలం వాళ్ళ స్వార్థం 10 ఎకరాలలో ఒక పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి దాని అనుమతుల కోసం బోర్డుకు రావటం జరిగింది. మరి బోర్డులో ఆయన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏ విధంగా ఉంటారు, వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంటుందో ఆ ఒక్కటే దెబ్బకు ఆయన మళ్ళా తిరిగి బోర్డుకు రాలేదు. మరి నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అడుగుతున్నారు, ఆయనకి కేవలం కొడంగల్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గుర్తొచ్చింది. సరే, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు, ముఖ్యమంత్రి అయ్యి దాదాపు 3-4 నెలలు అవుతుంది. మరి 3-4 నెలల్లో కేవలం కొడంగల్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన బోర్డు ఏర్పాటు చేసి దానికి ఒక 5,000 కోట్ల నిధులు ఇచ్చి దాని డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు. మరి అదే చిత్తశుద్ధి కంటోన్మెంట్ ప్రాంతంకి ఏమైంది, అదే చిత్తశుద్ధి మల్కాజిగిరి పార్లమెంట్కి ఏమైంది? మరి ఎందుకు చేయలేదు? అంటే మీరు ముఖ్యమంత్రి కేవలం కొడంగల్కేనా, లేకపోతే యావత్ తెలంగాణకు ముఖ్యమంత్రిగా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మీరన్న 6 గ్యారంటీలు ఏమైనాయి? మహిళలు మరీ ముఖ్యంగా మీరు నెలకు 2,500 ఇస్తారని ఎదురు చూస్తున్నారు. కరెంటు బిల్లుల మీకు క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త కండిషన్ పెట్టిరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ ఎంపీ ఎలక్షన్లో కొత్త కండిషన్ పెట్టిరు. నేను అమలు చేయడానికి తయారున్నా, అమలు తప్పకుండా చేస్తా, నా గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది. కానీ మా ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే చేస్తాడు. అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే మీరు ఏం చేయరా? పోనీ చెయ్యని నాయకులు మీకు దమ్ము ధైర్యం ఉంటే అదే రోజు రాహుల్ గాంధీ గారు ఒకవేళ ఓడిపోతే మీరు కూడా మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి, లేకపోతే మొత్తం డిజాల్వ్ చేయండి, మళ్ళీ ఎన్నికలకు పోదాం. ఎందుకంటే ఏ విధంగా మీరు అమలు చేయనట్టున్నారు కదా. మరి ఇటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఏం విలువలు ఉన్నాయి, ఏం హక్కు ఉన్నది ఓటు అడగనికి? రకరకాల మందిని తీసుకుపోయి జాయిన్ చేసుకుంటారు, చాలా సంతోషం.
మీ యొక్క బ్యాండ్ విడ్త్ని పెంచుకోండి, తప్పులేదు. కానీ ఈ విధంగా ప్రజలను భ్రమపెట్టి, ప్రజలను మభ్యపెట్టి, అసలైన విషయం ప్రజలు మీ మీద కోపంగా ఉంటే మీరు నాయకులను తీసుకుపోయి ఏం చేస్తారు? నయాన్నో భయాన్నో ప్రేమతోనో లొంగ తీసుకొని మీరు తీసుకుపోతున్నారు. మీ ఏమేంటిది? మీ ఏమేంటిది? ఏం సాధిద్దామని? ఉన్న కాడికే సరిపోతలేవు. ఉన్న కాడికే మీరు ఉన్న ఇన్సూరెన్సెస్ ఒక్కటి కూడా మీరు అమలు చేయలేదు. మరి ఏ విధంగా మీరు ఓటు అడిగి ఏ విధంగా ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారో నాకైతే అర్థమైతలేదు. కానీ ఏదేమన్నా కానీ ప్రజలు తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే 10 years ట్రాక్ రికార్డ్ ఉందో, మేము మాకున్న ట్రాక్ రికార్డ్ మీద మేము పర్ఫార్మెన్స్ చేసిన దాని మీద భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఏదైతే పర్ఫార్మెన్స్ చేసిందో గత 10 years దాని బేసిస్ మీద ప్రజలను ఓటు అడుగుతున్నాం. ఏవైతే అన్నామో ఆ కమిట్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసినాము, దాని బేసిస్ మీద ప్రజల మధ్యలోకి వెళ్తున్నాము. ఈ రోజు నరేంద్ర మోడీ గారికి వైడ్ యాక్సెప్టెన్స్ ఉంది. ఇక్కడే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి వైడ్ యాక్సెప్టెన్స్ ఉంది. ఆ ఒక్క ఇమేజ్ ని బేస్ చేసుకొని, భారతీయ జనతా పార్టీకి ఉన్న కమిట్మెంట్ ని బేస్ చేసుకొని, భారతీయ జనతా పార్టీకి ఉన్న ఏదైతే ఫర్ ది పీపుల్ ఫర్ ది నేషన్ అనే కమిట్మెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ప్రజల్లో ఓటు అడుగుతున్నాము. ప్రజలందరూ కూడా అదే విధంగా మాకు రెస్పాన్స్ ఇస్తున్నారు. మాకు పూర్తి నమ్మకం ఈసారి కంటోన్మెంట్ ఎమ్మెల్యే మడుగు తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అదే విధంగా మల్కాజిగిరి ప్రాంతంలో కూడా 100% ఈటల రాజేందర్ గారు గెలుస్తారు. మరి అదే విధంగా ఈ రోజు తెలంగాణలో కనీసం 12 సీట్లు భారతీయ జనతా పార్టీ ఎంపీలు గెలవబోతున్నది. ఇది మీరు తప్పకుండా దీని మీద మేము నిలబడతాము. మరి మీరు కూడా మీ యొక్క పార్టీతోని విశ్లేషణ చేసుకోండి. మీ తప్పులు ఏమున్నాయి, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారు, ఏ విధంగా మీరు ముందు పోగలుగుతారని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతకైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నారు. ధన్యవాదాలు. భారత్ మాతాకి